నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిస్కషన్. వై నాట్ 175 అంటూ జగన్ అందరికంటే ముందుగానే ప్రచారం మొదలుపెట్టారు. ఆ దిశగా కార్యాచరణ చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రతిపక్షాలన్నీ ఒక జట్టు కట్టేందుకు సిద్ధమైపోతున్నాయి. టీడీపీ, జనసేనతో పాటుగా బీజేపీ కూడా ఇప్పుడు చేతులు కలపడానికి రెడీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓవరాల్గా ఎలక్షన్ ఫీవర్ అనేది ముందుగానే మొదలైపోయింది. అయితే ఎవరెవరి బలాలు ఎలా ఉండబోతున్నాయి, క్లారిటీ ఉందా, క్లియర్ పిక్చర్ అనేది వచ్చిందా, కన్ఫ్యూజన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా ప్రతిపక్షాలకి సంబంధించి, ఇదే మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సో వెంకటరెడ్డి గారు, ఒక పిక్చర్ క్లియర్ అయిందా, ఒక క్లారిటీ వచ్చేసిందా, ఒక క్లౌడ్స్ అనేవి మొత్తం పోయాయని అనిపిస్తోందా? టీడీపీ, జనసేన ఇంక్లూడింగ్ బీజేపీ అనేది అక్కడ పొత్తులో భాగంగా కనిపించబోతోంది. జనవరి 15 లోపు ఒక లిస్ట్ని అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. మాకు ఇప్పుడు క్లారిటీ అని కాదు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు పులివెందుల అసెంబ్లీ కావచ్చు, లేదంటే కడప పార్లమెంట్ కు సంబంధించినటువంటి బై ఎలక్షన్ లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పనిచేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని అక్కడ నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి ప్రయత్నం ఆ రోజే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి ప్రయత్నించింది. దాని తర్వాత మీరు చూసుకుంటే 2014 సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం కోసం తెలుగుదేశం, అప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ చేత పెట్టించి జనసేన అనే పార్టీని, దాంతో ప్లస్ బీజేపీ, 3 పార్టీలు కలిపి పోటీ చేసింది. దాని తర్వాత మీరు చూస్తా ఉంటే మా దగ్గర నుంచి 23 మంది శాసనసభ్యులను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, పార్టీని ఎలా అయినా వీక్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు 2014 to 19 మధ్య జరిగినాయి. కానీ 2019కి వచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అధికార పార్టీ ఉన్నటువంటి ఆ వ్యతిరేక ఓటంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా ఉండడం కోసం సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జనసేన ఒక కూటమిని సపరేట్ గా క్రియేట్ చేయించి పోటీ చేయించిందే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు కానీ పవన్ కళ్యాణ్ చేత విడిగా పోటీ చేయించకుండా వాళ్ళు కలిసి పోటీ చేస్తే మాకు ఇంకో 2-3% అదనంగా ఓటింగ్ వచ్చేది. సో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి రకరకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి అవతల చంద్రబాబు నాయుడు, అవతల కాంగ్రెస్, లేదంటే ఇంకే మిగిలిన పార్టీలు కలిపి అందరూ కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు కూడా ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్థులు అనౌన్స్ చేశారు. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఏ రాజకీయ పార్టీ కూడా, అది జాతీయ పార్టీలు అవ్వచ్చు, ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు, ఒకేసారి అందరు అభ్యర్థులు ఎప్పుడు అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. బట్ ఫస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇనుకులపాయలో ఏదైతే అవతల నందిగం సురేష్ గారిని, అవతల ధర్మాన ప్రసాదరావు గారిని కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యే సీట్లని, ఎంపీ సీట్లను వాళ్ళ చేత అనౌన్స్ చేయించారు. సో ఇప్పుడు కూడా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకి ఒకేసారి అభ్యర్థి అనౌన్స్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దానిలో భాగంగానే మోస్ట్లీ రేపు సంక్రాంతి లోపు ఆల్మోస్ట్ అన్ని ఫైనల్ చేసేయాలి. ఎమ్మెల్యేలుగా ఎవరు నిలబడబోతున్నారు, నెక్స్ట్ ఎంపీలుగా ఎవరు నిలబెట్టాలి, సో ఇక్కడ అవకాశం ఇవ్వలేని వాళ్ళకి రేపు ఏ విధంగా మళ్ళీ రేపు పొద్దున అకామిడేట్ చేయాలి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే దాని మీద ఆల్రెడీ పూర్తి స్థాయి కసరత్తు దాదాపుగా 3-4 నెలల నుంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కొన్ని చోట్ల ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. సో కానీ నాకు ఒక్కటి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిపక్షాలను చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరు నిలబెడితే ప్రతిపక్షాలకి ఏంటి ప్రాబ్లం, ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి అంటే, ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకునే నిర్ణయాలు, మా పార్టీ ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలని, మేము తీసుకునే వ్యూహాలను, మేము అనుసరిస్తున్నటువంటి విధానాలను, అంటే రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా వాళ్ళు విమర్శలు చేస్తే అది మనం సెకండరీ, దాన్ని వదిలేద్దాం. బట్ మీరు రాజకీయ పరంగా రాజకీయ పార్టీలో ఎవరిని మేము నిలబెట్టాలనే దాని మీద అవతల వాళ్ళు గగ్గోలు పెడుతున్నారంటే మేము ఎంత బలంగా ఉన్నాం అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అర్థం కదా అది. అంటే మా వ్యూహాలను బట్టి వాళ్ళు ముందే భయపడిపోతున్నారు. ఎందుకంటే మా దగ్గర మేము ఎవరికైనా సీటు ఇవ్వట్లేదని అంటే వాళ్ళు ఏ విధంగా ఆ పార్టీలో తీసుకొని వాళ్ళకి సీట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారంటే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తరలించుకోవాల్సిన అంశం కదా. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులే దొరకనటువంటి పరిస్థితి. మా దగ్గర 1కి 4, నా ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో 4-5 అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళని ఎలాగోలా వాళ్ళలో గెలుపు గుర్రాన్ని, ఎక్కువ మెజారిటీ వచ్చే వాళ్ళని, లేదు పోయినసారి వీళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఇలా అన్ని మార్పులు చేర్పులు చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహాలని అనుసరిస్తూ వెళ్తా ఉంటే, మా వ్యూహాలని వాళ్ళు
తట్టుకోలేక వాళ్ళు ఎటు భయపడిపోతున్నారు కాబట్టి ముందే ఒప్పేసుకుంటున్నారు. ఒప్పేసుకొని ఏంటి ఎందుకు మారుస్తున్నారు, ఇంతమందిని మార్చడం ఎప్పుడన్నా చూసామా రాజకీయాల్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది కవిత గారు. సో ఇక్కడ కేవలం జనసేన, టీడీపీ, బీజేపీయే కాదు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఏఐసీజీ ఇన్ఛార్జీలను అనౌన్స్ చేసింది. అక్కడ ఇన్ఛార్జీలు మారుస్తోంది, వీలైతే అధ్యక్షుల్ని కూడా మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. సో కర్ణాటక, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. అక్కడ రాజకీయ పార్టీగా వాళ్ళు ఎన్నికలు వస్తున్నప్పుడు వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అనుసరించుకోవచ్చు. కానీ నేను ఒకటి చెప్తాను, 2014 సంవత్సరంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్స్ క్లోజ్ అయింది. సో 2014లో 0 అసెంబ్లీ 0 పార్లమెంట్, 2019 కూడా సేమ్ యాస్టీజ్ 0 అసెంబ్లీ 0 పార్లమెంట్. సేమ్ రేపు 2024లో కూడా అది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రాని, లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకెవరితో అయినా పొత్తుల్లోకి వెళ్ళండి, ఇంకోటి వెళ్ళండి, ఎక్కడ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం లేదు. ఇది క్లియర్ గా ప్రజలు ఆల్రెడీ గత 2 ఎన్నికల్లో కూడా అదే విధంగా మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 0 సీట్లతో ఇవ్వబోతారు. అయితే నేను ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీతో అయినా కలిసి వెళ్ళటానికి వెనకాడదు. ఎందుకంటే అతనికి అవసరం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళేటటువంటి ఆలోచన ఉందని మీరు ఏదైతే ఇంటర్నేషనల్ అన్నారో, ఈ 3 గానీ ఒకవేళ వెళ్ళకపోతే, అంటే తెలుగుదేశం, జనసేన ఫిక్స్డ్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. వీళ్ళతో బీజేపీ గానీ రాకపోతే, అంటే బీజేపీ గానీ పొత్తులో వెళ్ళకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తులు వెళ్ళేటటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి పబ్లిసిటీ ఎక్కువ కావాలి. ఇక్కడ బీజేపీ లేదనుకోండి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉంటది కాబట్టి ఇది నేను జాతీయ స్థాయిలో ఒక పెద్ద నాయకుడిని చూపించుకునే ప్రక్రియ. రెండోది వాళ్ళకు వచ్చిన 0.5% లేదంటే ఒక 1% ఏదున్నా కూడా దాన్ని కూడా కలుపుకొని వెళ్తే ఎంతో కొంత అడ్వాంటేజ్ అయ్యింది అనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఖచ్చితంగా రేపొద్దునైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రకాల పొత్తులు ఉంటాయి. ఒకటి ప్రజలతో పొత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా 175 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఒకవైపు, వీళ్ళు ప్రజలతో పొత్తులో ఉంటారు. రెండో పొత్తు తెలుగుదేశం, జనసేన ప్లస్ బీజేపీ అన్నవచ్చు, ఐదర్ తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసిన పొత్తు అయినా ఉండొచ్చు. ఈ 2 రకాల పొత్తులతో రేపు ఎన్నికలు మాత్రం జరగబోతా ఉన్నాయనేది స్పష్టంగా కనపడతా ఉంది. సో అక్కడ కాంపిటీషన్ పెరిగింది అనుకుంటున్నారా? ఎవరెవరికి కాంపిటీషన్ ఉంటుంది? పొత్తులతో పాటుగా సీట్ల షేరింగ్, పవర్ షేరింగ్, వీటన్నిటికీ సంబంధించి ఏదైనా క్లారిటీ ఉందా మేడం? ఇప్పుడు సీట్ల షేరింగ్ అనేది చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ముష్టి అయితే అన్ని ముష్టి తీసుకోవాల్సిందే జనసేన. డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో జనసేన లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అతనికి ఒక దిశానిర్దేశం లేదు. అతను రాజకీయ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం, పెట్టించిందే చంద్రబాబు నాయుడు అని రామోజీరావు. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టించారు. ఎవరన్నా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టిస్తారు? వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యే సీట్లో, ఎంపీ సీట్లో గెలిచి ఎప్పుడన్నా అధికారంలోకి రావడం కోసం, ఇంకేదన్నా ప్రజలకు సేవ చేయడం కోసం పెడతారు. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని 2014లో జనసేన అనే పేరుతో పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరోతో చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు డైరెక్షన్ లో పెట్టించారు. పెట్టించి ఆ రోజు పోటీ చేయాల. మొన్న 2019 ఎన్నికలప్పుడు విడిగా పోటీ చేయించినట్టు నటించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓటింగ్ అంతా వెళ్లకుండా ఎంతో కొంత చేల్చాలని. ఇప్పుడు మళ్ళీ 2000 మొన్న ఎలక్షన్స్ అయిపోగానే, 2019 ఎలక్షన్స్ అయిపోగానే 2020లో ఇమీడియట్ గా బీజేపీ దగ్గరకు పంపించాడు చంద్రబాబు నాయుడు. పంపించి రోడ్ మ్యాప్ అడిగారు. 3 పార్టీలు కలిసి వెళ్ళేది. వాళ్ళు 4 ఏళ్ళైనా ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వాల. సో ఇప్పుడు అందుకని తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలోనో లేదంటే సీట్లు డిస్కషన్ లోనో ఏదో నడుస్తా ఉన్నాయి. సో వాళ్ళతో బీజేపీ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. లేకపోతే ఆల్రెడీ కమ్యూనిస్టులు రెడీగానే ఉన్నారు. మీరు ఒకటి ఇచ్చిన తాలు అసలు ఇవ్వపోయినా చాలు అని చెప్పి ఆ కమ్యూనిస్ట్ నారాయణ, ఆ కమ్యూనిస్ట్ రామకృష్ణలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గేటు బయట దేహి అని అడుక్కుంటానికి రెడీగా ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఆ లేమి సీట్లు ఎవరో బాబు, మీకు ఏదో 1-2 కోట్ల డబ్బులు పడేస్తాం, వచ్చి తిరగండి అన్నా కూడా నిస్సిగ్గుగా తిరగడానికి కమ్యూనిస్ట్ రామకృష్ణ, నారాయణలు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి దానికైనా కూడా వాళ్ళు రెడీ. ఎందుకంటే బీజేపీ ఒకవేళ లేకపోతే వీళ్ళు రెడీగా ఉన్నారు. సో ఈ పొత్తుల్లో వెళ్తాయి. ఒకవేళ ఎన్ని రకాల పొత్తులు వచ్చినా మాకేముంటది? మేము రాజకీయ పార్టీగా మేము ఒంటరే, బట్ మా వెనకాల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా. మా నాయకుడు ఒక్కడే, కానీ ఆయన వెనకాల కోట్లాది మంది జనం ఉన్నారు. మా వెనకాల ప్రజలు ఉన్నారు. మాకు చంద్రబాబు లేదంటే ఈనాడో లేదంటే ఆంధ్రజ్యోతో, ఆ TV5 లేదంటే ఆ పనికి మాలిన ఇంకొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఆ టాల్కం పౌడర్, ఈలకం పౌడర్, వాటితో మాకేం పని? మాకు ప్రజలు ఉన్నారు.
మేము ప్రజలకు మంచి చేసాం, మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం. మంచి జరిగితేనే వేస్తారు కదా. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే మంచి చేశాం కాబట్టి, అంత మంచి జరిగింది కాబట్టి. ఎక్కడైనా కూడా మా ప్రభుత్వం మంచి చేస్తే ఓటేయిందని ఎప్పుడన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా? మేము అధికారంలోకి వస్తే 650 హామీలు ఇస్తాం, మొత్తం ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని సింగపూర్ చేస్తాం, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఇట్లాంటి హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు చూసాం. బట్ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతే మాకు ఓటు వేయండి, మా ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేయండి. అంతే తప్ప ఈ దొంగల ముఠా చెప్పేయని దయచేసి వినొద్దు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున ఇంటింటికి బంగారం ఇస్తామని చెబుతారు. ఇప్పుడే చూసాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాడంట చంద్రబాబు నాయుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కనీసం మహిళలకి బస్సులో టికెట్లు ఏదైనా ఒక 10% అన్న డిస్కౌంట్ ఇచ్చాడా? ఇప్పుడే మొత్తం ఉచితంగా ఇస్తాడంట. నెల 2500 ఎంత డబ్బులు ఇస్తాడంట నెల మహిళలకి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వలేదు కదా నెలకి. ఇప్పుడు 1500, 2000, 3000 ఇస్తాడంట. నిరుద్యోగ భృతి అంట. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తే ఇస్తాడంట. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, మళ్ళీ వస్తే చేస్తారంట. ఎన్నిసార్లు అడుగుతారు ఆ విధంగా? సో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఈ దొంగలు చెప్పేటటువంటి హామీల్ని నమ్మరు. చంద్రబాబు, జనసేన, బీజేపీయో, కాంగ్రెస్, ఈ రాజకీయ పార్టీలన్నిటికీ ప్రజలకు పూర్తిగా క్లారిటీ ఉంది. సో వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేము మాత్రం సింగిల్ గానే వస్తాం, అందరూ మింగిల్ అయినామని మాత్రం చెప్తాం. ఎస్. సో వెంకటరెడ్డి గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. కోటపోలు కృష్ణ గారు, ఉమ్మడి గోదావరి జిల్లాల జనరల్ సెక్రటరీ. నమస్తే అండి కృష్ణ గారు. సో కృష్ణ గారు మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. కృష్ణ గారు, కృష్ణ గారు వినిపిస్తుందా నా ఆడియో? నాకు మీ వాయిస్ రావట్లేదు కవిత గారు. నా వాయిస్ రావట్లేదు, మీ వాయిస్ నాకు వస్తోంది. బాగానే ఉందా? ఒకసారి మ్యూట్లో ఏమన్నా ఉందా చూడండి. ఆడియో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బాగానే ఉందా కృష్ణ గారు? పర్ఫెక్ట్గా ఉంది కదా? ఇప్పుడు వినిపిస్తోంది కదా? ఓకే, వినిపిస్తుంది. ఎస్. సో పొత్తులో భాగంగానే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బరిలో దిగబోతోందా? ఫైనల్ అయిపోయిందా కంప్లీట్గా? మొన్నటిదాకా ఎన్డీఏలో జనసేన భాగస్వామి అన్నారు, ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా లేదు. అయినప్పటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసే బరిలోకి దిగుతున్నారా? ముందుగా చర్చలో పాల్గొన్న పెద్దలకు నమస్కారం, కవిత గారికి కూడా నమస్కారం. నా పేరు కృష్ణ అండి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏలూరు జిల్లా. పొత్తులు అనేది మా జాతీయ పార్టీలో పార్లమెంటరీ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం. అది కింద స్థాయిలో ఎవరు మాట్లాడినా కూడా అది కేవలం వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం తప్ప ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలైనా సరే, జిల్లా అధ్యక్షులైనా సరే, ఎవరికైనా సరే అది పొత్తు మీద వాళ్ళ సొంత అభిప్రాయం మాత్రమే. కేంద్రం నుంచి మనకు రావాల్సిన సమాచారం అది ఇప్పుడు మాట్లాడుకునేది కూడా అందరూ ఊహాగానమే. ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ ముందున్న లక్ష్యం ఏంటంటే స్వయంగా స్వశక్తిగా ఎదగాలి, ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ పరిపాలన రావాలి అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా యొక్క నిర్ణయం. పొత్తు అనేది పార్లమెంటరీ బోర్డు తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పేసి మా నుంచి మేము ఇస్తున్న క్లారిటీ ఏంటంటే. సో అక్కడ మాత్రం ఏపీకి సంబంధించి ఒక కంప్లీట్ నివేదిక అధిష్టానం తెప్పించుకుంది. వాళ్ళ టేబుల్ మీద ఏపీ నివేదిక అనేది కనిపిస్తోంది. జనవరి 15లోగా 3 పార్టీలకి సంబంధించి ఒక పొత్తుతో పాటుగా సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి క్లారిటీ అనేది వస్తుంది. ఈ పండగ లోపే అనేది కాదంటారా? అయి ఉండొచ్చండి. ఇప్పుడు ఢిల్లీలో ఎవరున్నా సరే, ఢిల్లీలో మరోసారి 3వసారి నరేంద్ర మోడీ గారు పీఠాన్ని అధిరోహించడం ఖాయం. దేశ ప్రజలందరూ కూడా క్లియర్ కట్ ఆల్రెడీ మొన్న జరిగిన సెమీఫైనల్ లో క్లియర్ గా తెలిసింది, నరేంద్ర మోడీ గారు మరొకసారి విజయం సాధించబోతున్నారు రాబోయే రోజుల్లో అని చెప్పేసి. కాబట్టి మా వెనక పొత్తు కోసం వాళ్ళు ఎంపర్లాడటం కామన్. భారతీయ జనతా పార్టీ అయితే పొత్తు కోసం ఎవరి కోసం ముందుకు వెళ్ళట్లేదు. మా దగ్గరికి వస్తే మాత్రం ఆలోచించే పరిస్థితులు, ఎన్డీఏలో జాయిన్ అవుతానని వస్తే ఆల్రెడీ కొన్ని అభ్యర్థాలు వచ్చినాయి. దాని మీద కేంద్ర పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది కూడా భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ రోజు ఈ మాత్రం ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ గడిచిన 9 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి నిధుల ద్వారానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలా మళ్ళీ 3వసారి రాబోతున్న నరేంద్ర మోడీ గారి పరిపాలనపై నమ్మకం ఉండి కొన్ని స్థానిక పార్టీలు మా యందు నమ్మకంతో పొత్తులకి ఆల్రెడీ వాళ్ళు ప్రపోజ్ పెట్టడం జరిగింది. దాని మీద పార్లమెంటరీ బోర్డు నుంచి నిర్ణయం తీసుకుంటాం. అది కూడా ఇంకా రానున్న 10 రోజుల్లో మీరు అంటున్నట్టుగా ఈ 10 రోజుల్లో కూడా క్లారిటీ వస్తుంది. ప్రెసెంట్ అయితే మాత్రం
మాకున్న ఇన్ఫర్మేషన్ సశక్తిగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడు మాకు ఇచ్చిన మాకు ఏదైతే ఉందో కమిట్మెంట్ అవుతే అదే జరుగుతుంది. సో ఇప్పుడు స్వయంగా బలపడాలి, సింగిల్ హ్యాండెడ్ గా పోటీ చేయాలి అనుకుంటే డూ యూ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి టైం సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? తప్పకుండా అండి, రాజకీయాల్లోకి ఏదైనా మనకి షార్ట్ టర్మ్ లోనే ఏదైనా అద్భుతాలు జరుగుతాయి రాజకీయాలు. అన్న నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మీకు క్వశ్చన్ అండి కృష్ణ గారు. ఇప్పుడు కృష్ణ అన్న, మీరు సింగిల్ గా పోటీ చేస్తున్నారా, జనసేనతో కలిపి పోటీ చేస్తున్నారా? టీడీపీ కూడా యాడ్ అవుతుందా? జనసేన పొత్తు మాతో ఉందని చెప్పి జనసేన వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు జనసేన ఉందని చెప్పేసి జనసేన వాళ్ళు చెప్తున్నారు. జనసేన చెప్పటం కదన్నా, మీరు కూడా చెబుతున్నారు పొత్తు మీతో, మీరు జనసేన ఉన్నారని. మాతో ఎన్డీఏలోనే ఉన్నారండి జనసేన. ఏపీకి సంబంధించి సీట్లు పంచుకుంటా తెలుగుదేశంతో వెళ్ళి సమావేశాలు అవుతుంది, మీరు పొత్తులో ఉందంటారు అన్న. ఇట్లాంటి విచిత్రాలు నాకు తెలుసు అంటే అంటున్నారు. నేను మీకు బాగా అనుభవం ఉంది, నేను కాదంటలా. ఎక్కడన్నా భారతదేశంలో రాజకీయ పార్టీలు పొత్తు అన్నప్పుడు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, కాదంట్లా. ఇక్కడ వీళ్ళు కలిసి ఇక్కడ ఉన్నా ఉంటారు, వీళ్ళు కలిసి ఇక్కడ ఉన్నా ఉంటారు. వీళ్ళలో కామన్ ఫ్యాక్టర్ జనసేన. ఇప్పుడు అంటే మీరు రేపు సీట్లు కూడా అంతే పంచుకుంటారు అంటే, తెలుగుదేశం జనసేన కొన్ని చోట్ల పోటీ చేస్తే బీజేపీ అను జనసేన కొన్ని చోట్ల పోటీ చేస్తా, ఇట్లుంటదా ఎక్కడన్నా? ఇంకా జనసేన టీడీపీ సీట్ల విషయంలో వాళ్ళు మీరు ఏం చెప్పలేదు ఇంకా. పోనీ ఇక్కడ కీలకంగా బీజేపీ ఎన్నికల్లో మీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక్క నిమిషం కవిత గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసింది మీకు ఏమైనా అవగాహన ఉందా? అనైతికంగా చేసిన వాటి గురించి తణుకు, తాడేపల్లిగూడెం, నేను చెప్తా, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, వీటన్నిటిలో మున్సిపాలిటీలు, మన ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో ఆ తెలుగు జనసేన ఆయన పేరు బొలిశెట్టి శ్రీనివాస్ ఆల్రెడీ మీకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు కదా ఈస్ట్ గోదావరికి సంబంధించి. టీవీ డిబేట్ లో కూడా వస్తారు ఆయన కూడా చెప్పాడు, మేము ఆల్రెడీ అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశామని. మీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖపట్నం అయ్యా జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేసి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మాకు సహకరించలేదు వాళ్ళు అన్నారు. మళ్ళీ మీరిద్దరు పొత్తులో ఉన్నారంటారు. ఆయనేమో ఏమంటాడు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలంటాడు. మధ్యలో మీరేమో ఆటలు అరటిపండు, బీజేపీ లేదు, మీరేమో మళ్ళీ జనసేనతో పొత్తులో ఉన్నారంటారు. ఏంటి అసలు? మీరు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఈ లెవెల్లో ఉండి ఆ లెవెల్లో ఉంది, పైకి అక్కడెక్కడ చూసేటట్టు ఉంది. ఏడ చూస్తేనేమో ఇంకా పాతాళానికి వెళ్ళిపోతా. ఇట్లాంటి డెసిషన్లు తీసుకుంటేనే కదా ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకోండి అన్న, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం లేదా విషయం మీకు కూడా తెలుసు. రాబోయే రోజుల్లో మాత్రం కీలక పాత్ర పోషించబోతుంది అది. రేపు కూడా భారతీయ జనతా పార్టీ. ఎక్కడ అంటున్నారు మీరు? రాష్ట్రంలో అంటున్నారా, కేంద్రంలో? కేంద్రంలో ఆల్మోస్ట్ 3వ మోడీ గారండి. రాష్ట్రంలో కూడా రేపు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా ఉంది. ఎస్, ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్ గా ఉంది అనుకున్నప్పుడు కృష్ణ గారు, ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. కృష్ణ గారు, ఇప్పుడు బీజేపీతో ఎవరున్నారు, ఎవరితో బీజేపీ ఉన్నది అనేది కూడా కీలకంగా ఉంటుంది కదా. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన పొత్తులో ఉందండి. ఓకే, బట్ జనసేన టీడీపీ వైపే చూస్తోంది. అది జనసేన అధినేతను మీరు అడగాలి. ఓకే, భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉంది. సో మీరు మాత్రం జనసేనను వదులుకునే పరిస్థితి లేదు, అంతేనా? లేదండి, ప్రెసెంట్ జనసేన మాతోనే ఉంది పొత్తులో. అయితే తెలంగాణకి సంబంధించి చూసాం మనం, అక్కడ డిపాజిట్లు రాలేని పరిస్థితి జనసేనకు సంబంధించి ఉంది. అండ్ ఎక్కడైతే మీరు పోటీ చేశారో అక్కడ మీ బలం పెరిగింది తప్ప జనసేన బలం పెరిగింది లేకపోతే ఎలా ఉంది అనేది ఏమైనా మీరు లెక్కలు అవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకున్నారా? సమీక్షలు జరిగాయా తెలంగాణకు సంబంధించి? తెలంగాణలో కృష్ణరెడ్డి గారి ఆధ్వర్యంలో వాటిపైన సమీక్ష ఆల్రెడీ జరిగిందండి. అది ఎక్కడ లోపం జరిగింది, దేని వల్ల జరిగింది అనేది అక్కడ తెలంగాణలో విశ్లేషణ జరగడం జరిగింది. దాని మీద కూడా నివేదికలు తెప్పించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సపరేట్ సెనారియో అండి. అక్కడికి ఇక్కడికి మనకి డిఫరెంట్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని వచ్చేటప్పటికి మన తెలంగాణకి కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. సో అక్కడ రాజకీయంతో ఇక్కడ ముడిపెడతాం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఇప్పుడు 2014లో ఉన్నటువంటి ఒక మహాకూటమే ఈసారి కూడా ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఢిల్లీ నుంచి వినిపిస్తున్నటువంటి వార్తలు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది మాట వాస్తవం. ప్రతి ఒక్క పౌరులు కూడా అక్కడ చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు నుంచి కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అంగన్వాడీ సిబ్బంది కానీ, ఇంక్లూడింగ్ వాళ్ళ బ్రహ్మాస్త్రం అని చెప్పుకుంటున్న వాలంటరీ వ్యవస్థ కూడా రేపు ఎల్లుండో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉంది.
Okay. ఇలా ప్రతి వ్యవస్థ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజా వ్యతిరేక పరిపాలన అవలంబిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ, రాజకీయాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న పార్టీ కాబట్టి దాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతదేశంలో ఏ విధంగా అయితే తిరుగులేని శక్తిగా ఉన్నామో ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి కీ ఫ్యాక్టర్ లో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇప్పుడున్న ఈ ప్రజా వ్యతిరేక పాలనని మేము ఆల్రెడీ 4 సంవత్సరాలన్నరలో కూడా ప్రతిపక్ష పాత్ర వహించింది కూడా భారతీయ జనతా పార్టీ. అది మన రాష్ట్ర ప్రజానికలకు అందరికీ తెలుసు. మద్య కుంభకోణంలో కానీ, లేకపోతే ఇసుక మీద కానీ, కరెంటు ఛార్జీల మీద కానీ, రైతుల విషయంలో కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజల తరఫున రోడ్డెక్కి పోరాటం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. సో ఈ రోజు ప్రజలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీని. మా నమ్మకం కూడా అదే. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ పరిపాలనతో ముందుకెళ్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, విశ్వసిస్తున్నాం కూడా. మోడీ గారి పరిపాలన మేము ముందుకు వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎస్ వెంకటరెడ్డి గారు, మీకు ఏదో డౌట్ ఉన్నట్టుంది, ఆ క్వశ్చన్ ఉందా? ప్రతి డిబేట్ లో నేను 4 సంవత్సరాలుగా రోజు డిబేట్లు అటెండ్ అవుతా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వర్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో ఉంది, లేదా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటలేదన్నా ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు దిక్కులేని స్థితిలో, దయనీయ స్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఈ రోజు దేశంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జిఎస్డిపి అంటే తెలుసు కదా, నేషనల్ కి వచ్చేటప్పుడు జీడిపి అంటారు, రాష్ట్రంలో జిఎస్డిపి అంటారు. పారిశ్రామిక వృద్ధి రేటు 12.8%లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. ఈ రోజు గుజరాత్ కంటే ఎక్కువ ఈరోజు పరిశ్రమలు మీరు మాట్లాడంటే నేను తర్వాత కూడా ఉంటా. ఈ రోజు 15,004 గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,700 హెల్త్ క్లినిక్లు, 10,800 దాకా ఏదైతే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, 45,000 స్కూళ్లు బాగు చేసుకుంటా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 4 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు. భారతదేశంలో కాదు సార్, మన ఆంధ్రప్రదేశ్ లో 100 సంవత్సరాల్లో ఉన్న మెడికల్ కాలేజీలు 11. ఇది 1923 ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఇది 2023. 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నారు చాలా సార్లు తెలుగుదేశంతో కలిసి, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ 4 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ అభివృద్ధి కాదు మీ దృష్టిలో. ఏంది మరి అభివృద్ధి? దయనీయ స్థితిలో ఉంది, దయనీయ స్థితిలో ఉంది. ఉద్యోగులకు ఒక రోజు జీతాలు లేట్ అయితే దయనీయ స్థితిలో ఉన్నట్ట, 1వ తారీఖు రావాల్సింది 3వ తారీఖు వస్తే దయనీయ స్థితిలో ఉన్నట్ట. మీరు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో ఒకసారి కనుక్కోండి. గుజరాత్ లో ఇప్పటికీ రోడ్లు లేవని చెప్పి ఎన్నికలకు బహిష్కరించారు కొన్ని గ్రామాలు. 2022లో జరిగిన ఎన్నికల్లో రోడ్లు లేవంట. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు ఇలా సిగ్గుతో తరలించుకోవాల్సిన మోడీ గారు అని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కదా 7 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు అక్కడ. మరి మీ ఆంధ్రప్రదేశ్ బాగాలేదు, అడుక్కుదింది, నేను సంక్షేమ పథకాలు ఇస్తే అడుక్కుతింటా, దయనీయ స్థితిలో ఉందా సార్? దయనీయ స్థితిలో ఉందని మీరు అన్నారు కదా, మరి ఏమన్నా మీరు పెద్ద మనసు చేసుకొని ఆదుకోవచ్చుగా, ఒక 2 లక్షల కోట్లు. సో కృష్ణ గారు, ఇప్పుడు విభజన హామీలకు సంబంధించి ఇంకా అమలు జరగలేదు అనేది కీలకమైనటువంటి ప్రశ్న ఉంది కదా. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 17,700 రైతు భరోసాలు మీ దానికి నేను సమాధానం చెప్తున్నాను. 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,800 వైఎస్ఆర్ క్లినిక్లు గానీ, 45,000 సచివాలయాలు గానీ, 20,000 కోట్ల రూపాయలతో చేసిన పని కార్యక్రమాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోనే. కాలేజీలు కూడా కాలేజీల నుంచి. దయచేసి వినేవాళ్ళు చాలా తెలియగలరు. కేంద్రం ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి. మీరు చెప్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం, మీరు చెప్తున్న ప్రతి ఒక్క సంక్షేమం కూడా కేంద్రం నుంచి అవలంబిస్తున్నటువంటి పథకాల్లో మీ పేర్లు పెట్టుకుని మీరు ఇక్కడ రాష్ట్ర బదిలీ చేస్తున్నారు. అమ్మఒడి తెలంగాణలో ఉందా? అమ్మఒడి తెలంగాణలో ఉందా? అమ్మఒడి మీ ఆయన ఎవరు, యోగినో ఇంకో ఆయన ఎవరు ఉన్నాడు కదా ఉత్తరప్రదేశ్, ఆ రాష్ట్రంలో ఉందా? గుజరాత్ లో అమ్మఒడి ఉందా? ఆరోగ్యశ్రీలో ఉందా? గుజరాత్ లో 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఉందా? కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ ఉంది? ఏందని మీరు ఇచ్చేది చెప్పండి. మేము లేకపోతే కేంద్ర ప్రభుత్వం మా దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుని 6 రూపాయలు ముష్టి చేస్తున్నారు. మీరు మిగిలిన 6 రూపాయలు మీరు వాడుకుంటున్నారు. ఇంకేదో మొత్తం మీరు ఇస్తున్నారంట. నరేంద్ర మోడీ గారును లేదంటే అమిత్ షా గారు జేబులో డబ్బులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు డబ్బుల్లో మీరు తీసుకొని మాకు ముష్టి చేస్తున్నారు. మేమందరం ప్రజలు మనందరం కూడా కట్టే పన్నులు మీరు మా దగ్గర తీసుకొని ముష్టి చేస్తున్నారు సార్.
ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర మీరు ప్రభుత్వం మాకు ఇచ్చే డబ్బులు ఏంటో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర తీసుకున్నటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి దాంట్లో మీరు మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటే మాకు 40 రూపాయలు 20 రూపాయలు పుచ్చేస్తున్నారు అంతే. మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలైనా సంక్షేమ పథకాలు ఎవరి జేబులోంచి ఎవరు, అది ప్రజల నుంచి మనం వసూలు చేసే పన్నుల్లోంచే మనం ఇస్తాం అన్న. మరి అది చెప్పండి, అందరు ప్రజల డబ్బులే అని. మరి మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం మాకేదో ఉదారంగా ఇచ్చినట్టు చెబుతారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాష్ట్రంలో 9 నవరత్నాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇంత సంక్షేమం జరుగుతుందని చెప్పేసి ఆ సంక్షేమం అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి మన కేంద్రం నుంచి వచ్చిన విధానపరమైన నిర్ణయాల్లో మా రాష్ట్రానికి రావాల్సిన ఇంకేదైతే పెండింగ్ ఉన్నాయో. సో కృష్ణ గారు, ఇప్పుడు 10 ఏళ్ళు అవుతోంది కృష్ణ గారు, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతోంది. విభజన హామీలకు సంబంధించి అమలు అనేది పెండింగ్ ఇంకా అప్పటికే అలాగే మిగిలిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎలక్షన్లోకి వెళ్ళాలి అంటే ఎజెండా అనేది ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు అడుగుతారు కదా, బీజేపీ ఏం చేస్తుంది అనేది చూస్తారు కదా. 10 ఏళ్ల పాటు ఏం చేసింది, నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి హామీ ఇస్తుంది, ఎవరితో కలిసి ఇస్తుంది అనేది కూడా చూస్తారు కదా. అవునండి, నేను లెక్కలతో కూడా మీకు గణాంకాలతో సహా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. గత మీరు 2004 నుంచి 14కి పోల్చుకున్నట్లయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి సుమారుగా 5,85,00,000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గతంలో పోల్చుకుంటే 2.8 రెట్ల ఎక్కువ అండి. ఇది 2.8 రెట్ల ఎక్కువ శాతం కేంద్రం అమలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు కావాల్సింది ప్యాకేజ్ అని చెప్పినప్పుడు రాజధాని నిర్మాణానికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ప్యాకేజీని ఇవ్వటం జరిగింది. అలాగే పోలవరాన్ని, మన రాష్ట్ర జీవనాడి పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టు మేము కట్టుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళు అడిగిన ఎప్పుడైతే వాళ్ళు అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళు అడిగిన నిధులను ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు ఇంకా గతంలో ఆయనేమో 2018 కల్లా నీళ్లు విడుదల చేస్తానన్నారు, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి 20లో ఇస్తానన్నారు, 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, రేపు 24 కూడా పూర్తిగా వస్తుంది. ఇలా జాప్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. ఇక్కడ ప్రతి రోడ్ల విషయంలో కూడా మీరు చూసినట్లయితే గ్రామ రోడ్లు ఎలా ఉన్నాయి, హైవే రోడ్లు ఎలా ఉన్నాయి, సుమారుగా 3,500 కిలోమీటర్లు ఇక్కడ జాతీయ స్థాయి రోడ్లను కూడా నిర్మించడం జరిగింది ఈ 9 సంవత్సరాల్లో కూడా. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్స్ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వచ్చిన దాన్ని గత ప్రభుత్వం డిలే చేసింది. వాళ్ళు భూముల్ని సేకరించడంలో కానీ లేకపోతే ఇప్పుడు మా పక్కన ఉన్న బందర్ పోర్ట్ అయినా కూడా భూమి సేకరించడంలో ఆలస్యం చేసి ఇప్పుడు ఎలక్షన్ హడావిడి దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళు ఆ భూములను ఇప్పుడు రాష్ట్రం కేంద్రానికి ఎప్పుడో ఇచ్చిన నిధులను ఇప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకోవడంలో వాళ్ళు పొరపాటు చేశారు. ఇక్కడ నాయకుల్ని 4 సంవత్సరాల నుంచి ఆ యూటిలైజ్ చేసుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ స్టెంట్స్ ఉపయోగించుకుంటూ ఈ 3 నెలల్లో పోర్టు శంకుస్థాపన చేయటం, ఈ 3 నెలల్లో వాళ్ళు ముందుకు రావడం అన్నది ఇది కేవలం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇది కేవలం ఎలక్షన్ ముందు మూమెంట్ లో మాత్రం వీళ్ళందరూ చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సో వెంకటరెడ్డి గారు, ఎందుకని ఎన్నికల ముందు హడావిడి చేస్తోంది వైఎస్ జగన్ సర్కార్? మేము ఎన్నికల ముందే హడావిడి చేయట్లేదు. ఎన్నికలు అయిపోయిన 6 నెలలకే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానుల చట్టం తెస్తే, ఏది 2019 డిసెంబర్ లో తెస్తే న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నది వీళ్ళే. ఇంగ్లీష్ న్యాయం ఉంటే ఆగదు కదన్నా వెంకటరెడ్డి అన్న. ఇప్పుడు న్యాయం ఉంటే మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే ఈ 4 సంవత్సరాల దాకా రాజధాని లేని రాష్ట్రం అవ్వాల్సిన పరిస్థితి లేదు కదా. 3 ప్రాంతాలను అభివృద్ధి చేసి 3 రాజధానులు అన్నారు. తర్వాత కోర్టు ఇచ్చినాక న్యాయం ఉంది, 3 రాజధానులు మేము కట్టుబడి ఉన్నాము, మేము అమరావతి అని చెప్పి బీజేపీ 3 నెలలకు రాసి వినండి సార్, వినండి, న్యాయస్థానాల్లో తీర్పులు రాలా. ఒక నిమిషం వినండి, మీరు వింటే అర్థం అవుతుంది. వింటే న్యాయస్థానాల్లో తీర్పు 4 రోజులు లేట్ అయింది అనుకో న్యాయం జరగలేదని అర్థం కాదు సార్. ఈ కోర్టు కదా పై కోర్టు వస్తుంది. న్యాయస్థానాల్లో కోర్టులో ఇంకా తీర్పు ఫైనల్ కాల. సుప్రీం కోర్టులో ఉంది. పాయింట్ నెంబర్ 1. 2, రేపు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినాక మీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరను మీరందరూ అమరావతి దగ్గర ముక్కు నేలకు రాసి ఎస్ కోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం 3 రాజధానులకు కరెక్ట్, మేము అనుకున్న ఏకైక రాజధాని తప్పని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకోటి నేను అడుగుతా, మీరు ఏదో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎంత చేశారని నాకు అర్థం కాల. పోలవరానికి 17,000 కోట్లు మొదటి దశ ఆమోదానికి 3 నెలలు అయింది. 4 రోజులు ఎత్తా అన్నారు, ఇంకా 3 నెలలు అయింది, ఇప్పుడు వరకు ఇవ్వరా. ఏది ఆమోదం తెలిపారు మొత్తానికి. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50 సార్లు తిరిగితే ఆ పోలవరానికి మొదటి దశకి ఆమోదం తెలిపారు, ఇంకా డబ్బులు రాలా.
మళ్ళీ మీరేదో మాకు ఇచ్చేసారంట, ఉదాహరణగా ఇచ్చేసారంట. ఎవరు మీరు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారేమో సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ₹1 డబ్బులు రాలా. ఏందో ప్యాకేజ్ ఇచ్చారంటే ఎవరికి ఇచ్చారు ప్యాకేజీ? లోకేష్ కానీ చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఇచ్చారు? ఎందుకంటే మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, కలిసి ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చారో? ఏమి ప్యాకేజీ రూపంలో ఏమి ఇచ్చారు చెప్పండి? పోలవరం పూర్తి కాల. ఆ పూర్తి కావాల్సిన దానికి మేమేదో అంచనాలు పెంచడం కాదు సార్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ఉంటది, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉండదు, మొత్తం మీ వాళ్ళే ఉంటారు. ఉండి అప్రూవల్ చేయాల్సింది మీరే. సో ఇక్కడ ఏదన్నా నిజంగా అంచనాలను ఎవరికి ఎక్కువ పెంచేస్తే అడ్డగోలుగా మీరేం ఎవరికి ఇవ్వరు కదా, ఇవ్వాల్సిన డబ్బులే మీరు ఎవరు అట్లాంటిది మేము అడ్డగోలుగా పెంచేస్తే ఇచ్చేస్తారా? దానికి సంబంధించిన దాంట్లో మీరు ఆ రోజు చేసినటువంటి తప్పిదాల వల్ల, మీరు మీన్స్ మీరు అని తెలుగుదేశం ఇద్దరు కలిసి 4 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు. 4 ఏళ్ళు ఉన్నప్పుడే 2018లో నీళ్లు రిలీజ్ చేస్తా అన్నప్పుడు మరి ఇప్పుడు వరకు కనీసం 50% పూర్తి కాల. పూర్తి కానప్పుడు అప్పుడే 70-80% పూర్తి అయిందని మీరు ఏ విధంగా చెప్పగలిగారు? చెప్పేసి దానికి మీరు ఎట్లా తల ఊపారు? ఆ రోజు మీరే చెప్పారు కదా, పోలవరాన్ని ATM లాగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు మీరు అన్నారు. సో మేము ఎక్కడ కూడా ఆ విధంగా పోలవరాన్ని లేదు, మేము తొందరగా కంప్లీట్ చేయాలని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాం. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఆల్రెడీ పోలవరం మొదటి దశ కంప్లీట్ అవడానికి డబ్బులు అడిగితే 3 నెలల నుంచి ఇప్పుడు 4 రోజుల్లో ఇస్తానన్నది 3 నెలలు అయింది. ఇప్పుడు వరకు ఇవ్వనటువంటి పరిస్థితి. మేము ఎన్నికలప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసేదండి. పోర్టులు ఇవాళ స్టార్ట్ చేసావా? ఫిషింగ్ హార్బర్లు ఇవాళ స్టార్ట్ చేసావా? 17 మెడికల్ కాలేజీలు ఇవాళ స్టార్ట్ చేసావా? 4 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కూడా అయినాయి కదా. సో ఇవన్నీ మేము ఇప్పుడు స్టార్ట్ చేసేదండి. మేము వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో దానికి సంబంధించి డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా లాంటి సమయంలో అందరూ చాలా వ్యతిరేకించారు. కరోనా ఇంత ఆర్థిక సంక్షోభంలో ఎందుకు ఈ సంక్షేమ పథకాలు అన్నా కూడా ఎక్కడ మేము ఆపలా. మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ 4 కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ అయిపోయినాయి ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 స్టార్ట్ అవబోతా ఉన్నాయి. సో మేము ఎక్కడా కూడా డిలే చేస్తుంది లేదు. మాకు ఎన్నికలతో సంబంధం లేదు. మాకు ఇచ్చిన టైం 5 ఏళ్ళు ప్రజలు. ఆ 5 ఏళ్ళలో మేము మంచి చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం. మీరు కూడా అదే చెప్పండి. చంద్రబాబు నాయుడుతో మేము కలిసి ఉన్నప్పుడు మంచి జరిగితే ఓటు అడగలరా మీరు? 2014-18 మీరు కలిసి ఉన్నారు కదా. సో కృష్ణ గారు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దాలనే 151 సీట్లతో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు ఇప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు జనసేన మద్దతు ఇచ్చిన ప్రభుత్వం. సో 2014లో మీ మద్దతు కూడా ఉంది కదా టీడీపీకి. 2014లో మీరు మంత్రివర్గంలో ఉన్నారు ఇద్దరు మీ మంత్రులు. మీ ప్రభుత్వం అది. మీ మీన్స్ మీరు తెలుగుదేశం ప్రభుత్వం. మీకు మళ్ళీ ఆయన ఎవరు మ్యారేజ్ స్టార్ మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం. సో మీ కలిపిన ప్రభుత్వం అది. అంటే మీ ముగ్గురిని వ్యతిరేకించారు ఆ రోజు ప్రజలు. మీ ముగ్గురు తప్పు జరిగిందని చెప్పి మరి ఒప్పుకోండి. ఒప్పుకొని ఇప్పుడు చెప్పండి మళ్ళీ కొత్తగా వస్తే ఇస్తాము. ఆల్రెడీ ఇచ్చినప్పుడు చేయనారు మళ్ళీ వస్తే చేస్తారంటే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊరువాడ ఆయన పాదయాత్ర చేస్తూ కనిపించిన అందరి దగ్గర ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, ఆయన మంచి చేస్తారని ఈ రోజు 151 సీట్లతో మీకు రాష్ట్ర ప్రజలు అల్టిమేటం ఇచ్చారు మీకు. అయినా కూడా మీరు ఇంకా 151 సీట్లు వచ్చినా కూడా ఇంకా అభద్రతా భావంతో ఇంకా కోర్టులకి మీరు ఇప్పుడు కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను కోర్టుల నుంచి రావాలి, కోర్టులో వేశారని చెప్పేసి. ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేటప్పుడు అది న్యాయబద్ధమైన నిర్ణయమా కాదని తెలియకుండా ఎలా తీసుకుంటారు 3 రాజధానులు అనే విషయాన్ని? ఈ రోజు అర్థం కాని విషయం సార్. ఇంగ్లీష్ మీడియం పెడితే మీ బీజేపీ తెలంగాణ వాడు కోర్టుకి వెళ్ళాడు. రెండు ప్రభుత్వాలు అటు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడతా ఉంటే తెలంగాణలో పనికిమాలిన బీజేపీ వాడికి ఏం పనండి కోర్టుకి వెళ్ళడానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లడికి ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే మీ సుధీష్ రాంబట్ల ఆ సికింద్రాబాద్ కి సంబంధించిన సుధీష్ రాంబట్ల తెలంగాణ బీజేపీ నాయకుడు కోర్టుకి వెళ్ళాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కనీసం కామన్ సెన్స్ ఉందా? నేను మళ్ళీ మాట్లాడితే ఏమంటే ఇంగ్లీష్ మీడియం కి మీకు ఏం సంబంధం? నాకు అర్థం కాల. ఆంధ్రాకి తెలంగాణకి ఏం సంబంధం? ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే తెలంగాణ బీజేపీ వాడు కోర్టుకు వెళ్ళేదంటే మరి మీరు ఇవన్నీ మాట్లాడుతూ మళ్ళీ న్యాయస్థానాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు తెలుగుదేశం ట్రాప్ లో ఉంటే ఉన్నది పోయిద్ది, ఉంచుకున్నది పోయిద్ది. మీకు ఉన్నది ఎంతో తెలుసు కదా, 0.8 అది పోయింది. ఆ 0.8 ఉన్న చూసే భారతీయ జనతా పార్టీని చూసి ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు భయపడుతుంది. ఏ పార్టీ? సోనియా గాంధీ భారతీయ జనతా పార్టీ 0.8% ఓటింగ్ చూసే భయపడుతుంది. సో వైఎస్ఆర్సీపీ భయపడుతూ ఉంటే జనసేన టీడీపీ మీతో పొత్తు కోసం ముందుకు వస్తున్నాయా? అయితే అక్కడ సీట్ల షేరింగ్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరవుతారు మరి? చంద్రబాబు ముష్టి అయితే తీసుకుందాం రెడీగా ఉన్నారు. సో కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీర్వాదం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే నాయకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఢిల్లీ ఎవరు పెద్దల చెప్పండి? ఆశీర్వాదం కోసం, ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం తిరుగుతున్న నేతలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం కూడా హాస్యాస్పదం అవుతుంది. భారతీయ సో జనతా ఒక పార్టీ నాయకుల శక్తి దగ్గరికి సామర్థ్యాలు వెళ్ళట్లేదు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవటం వేరు, మా పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షులు కలవట్లే ఇక్కడ. అదేమన్నా చంద్రబాబు లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మీ ముష్టి కోసం ఏమన్నా ఇది చేస్తున్నారు, వాళ్ళని అడగండి. మేము ఒక ముఖ్యమంత్రిగా అవతల ప్రధానమంత్రి గారిని గౌరవిస్తాం. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బీజేపీ నాయకులు అన్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలు కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోసం, వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడం కోసం, కాంట్రాక్ట్లు కాపాడుకోవడం కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. కృష్ణ గారు, బీజేపీ శక్తి సామర్థ్యాలు పెరిగాయి అనుకుంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది బీజేపీ అవుతోంది కదా. అక్కడ సీట్ల షేరింగ్, ఓట్ల షేరింగ్, వీటన్నిటితో పాటుగా పవర్ షేరింగ్ అనే దాని మీద కూడా డిస్కషన్స్ అవుతున్నాయా? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజు రెండు స్థానాల నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు 300 పై తిరుగుతూ ఉన్నాము. మూడోసారి కూడా 350 పైనే మళ్ళీ కేంద్రంలో ఓన్లీ బీజేపీ 350+ తో ఉంటుంది ఎన్డీఏలోనే. కాబట్టి బలంగా ఢిల్లీలో చాలా బలంగా ఉన్నాం. అలాగే గల్లీలో కూడా మేము డబుల్ ఇంజిన్ పరిపాలన తీసుకురావాలి అని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో కూడా ఫోకస్ చేయడం జరిగింది. మీరు పక్కన చూసిన తెలంగాణ చూస్తే గతంలో 1% బిలో ఉన్న షేరింగ్ ఈ రోజు ఏ పర్సెంటేజ్ వచ్చింది? మనం 8 సీట్లు. అయితే కృష్ణ గారు తెలంగాణకి సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి 1 ఎమ్మెల్యే, ఆ తర్వాత బై ఎలక్షన్లలో 3 ఎమ్మెల్యేలు అయ్యారు. సరే, తెలంగాణలో నెంబర్ పెరిగింది, అక్కడ ముందు నుంచి ఉంది కాబట్టి. బట్ ఏపీలో ఇలాంటి పరిస్థితి అసలు లేదు, ఇప్పటిదాకా బోనీ కొట్టలేదు కదా. తప్పకుండా ఈసారి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా బీజేపీని కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, ఒక్క కేంద్ర మంత్రి మీద కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ గత 9.5 సంవత్సరాల్లో కూడా సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారం వస్తే, అదే విధంగా గుజరాత్ ఏ విధంగా అయితే దేశంలోనే ముందుకు ఎలా పరిగెడుతుందో అభివృద్ధిలో, ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది. ఈ 2 కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలను చూసాం, మనం కుల పార్టీలను చూసాం. ఇంకా కాదు, ఇప్పుడు మనం నేషనల్ పార్టీని మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్ర ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మేము గ్రౌండ్ లో చూస్తున్నాం. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, ఒకసారి కాకపోతే రెండోసారి అయినా లేట్ అవ్వచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరైపోతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ 2024లో స్థాపించబోయే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కీలకం కాబోతుంది. అయితే నేషనల్ పార్టీ బీజేపీ వైపు చూస్తున్నారు అనుకున్నప్పుడు ఇంకొక నేషనల్ పార్టీ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ తర్వాత అదే ఫార్ములాని మేము ఆంధ్రప్రదేశ్లో యూజ్ చేస్తామంటుంది. సో అది బీజేపీ దాని గురించి ఆలోచించట్లేదా అసలు? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావండి. మా క్యాంపైనర్, స్టార్ క్యాంపైనర్ రాహుల్ గాంధీ గారే. ఆయన ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీకి 350 సీట్లు, 300 సీట్లు తగ్గకుండానే అది పార్లమెంట్. నేను అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అసెంబ్లీ. ఆ వేవ్ కింద దాకా కూడా ఉంటుంది గ్రౌండ్ లెవెల్. మీకు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అదే వేవ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సేమ్ అదే జీరో ఉంటుంది. వాళ్ళు అధ్యక్షులు మార్చినా ఏది మార్చినా ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మన రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. వాళ్ళు చేసినటువంటి విభజన ఏ విధంగా అయితే చేశారు ఆ రోజు పార్లమెంట్ లో, దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఇంకా మీరు కాంగ్రెస్ గురించి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకోవడం కూడా నా ఉద్దేశంలో అది హాస్యాస్పదం అవుతుంది. సో తెలంగాణ మీద ఫోకస్ అంతా పెట్టింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవుతోంది. దాంతో పాటుగా ఇన్ఛార్జీలను మార్చడానికి, అధ్యక్షుల్ని మార్చడానికి, వీటన్నిటికి సంబంధించి తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతోంది కదా. ఎవరైతే లైక్ మైండెడ్ ఉన్నారో, ఆ కాంగ్రెస్ ఐడియాలజీ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ కలుపుకుపోతామని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ బలపడితే ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది వెంకటరెడ్డి అన్న పార్టీ మాత్రమే. అది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ సో ఎందుకని నష్టపోతుంది వైఎస్ఆర్సీపీ? 100% కాంగ్రెస్ పార్టీ బలపడితే ఫస్ట్ నష్టపోయే పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈ రోజు వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ లాక్కున్నటువంటి కేడర్ మాత్రమే. కాబట్టి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తారు కదా. కొత్త అస్త్రాన్ని ఏదో ప్రయోగిద్దామని అనుకుంటున్నారు. ఏది మీ దగ్గర నుంచి, అంటే మీ దగ్గరకు వచ్చారు కదా తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పంపించబడినటువంటి షోకాల్ లీడర్లు కొంతమంది ఉన్నారు కదా, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ, వాళ్ళు ఇంకొంతమంది మా దగ్గర ఎంపీగా గెలిచి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టలేక ఢిల్లీలోనే దాక్కుంటున్న రఘురామకృష్ణరాజు, ఇట్లా కొంతమంది అందరూ కలిసి
తెలంగాణలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి ఏపీలో ఎవరో కాంగ్రెస్ పార్టీలోకి ఒకరిని పంపించి ప్రయోగం చేయించాలనేది ఏదో వస్తుంది కదా మీడియాలో. ఓ పని చేయండి అన్న, మీ బీజేపీ వాళ్ళు కూడా మొత్తం దాంట్లో పోండి కాంగ్రెస్ లోకి, బలపడిద్దాం కాంగ్రెస్, చూద్దాం. ఎందుకంటే మేము నష్టపోతాం అని అంటున్నారు కదా, చూద్దాం, దాన్ని కూడా ట్రై చేయండి అన్న. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే ఇప్పుడు సోనియా గాంధీ పేరు చెప్తాను ఇంకా సంకోచిస్తున్నట్టున్నారు. సోనియా గాంధీ ఐడియా ఉంది కదా, మీరు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు వరకు 2014లో 0, 2019లో 0, రేపు 24లోనే 29లోనే 0. మాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే బాగుంటారేమో, మాతో వ్యతిరేకించి ఏదో పెట్టుకోవాలి, ఏదో చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకోవాలని అనుకుంటే పాతాళానికి పోతారన్న. రాజకీయంగా మేము ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయండి, రాజకీయంగా మా బలమైన ఫ్రెండ్షిప్ వెళ్తున్నారా? కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ చేయబోతున్నారా? మీరెంత దూరం కాంగ్రెస్ మాకు అంతే దూరం, తెలుగుదేశం అంతే దూరం. మీరు మా దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? మాతో మీరేం పొత్తులో లేరండి. అంతే, మేము అందరితో అంతే. మేము ఎవరితో పొత్తులో ఉన్నాం? మా కాంగ్రెస్ అయినా ఒకటే, సిపిఐ అయినా ఒకటే, సిపిఎం అయినా ఒకటే, మీరైనా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే, జనసేన ఒకటే. ఎందుకంటే మాకు ప్రజలతో మేము పొత్తులో ఉన్నాక మీ రాజకీయ పార్టీలకు వచ్చే 0.8లో 1%లో 2%లో మాకెందుకు? మా దగ్గర బలం లేనాడు 10 మంది అంటేసుకొని వస్తాడన్న. ప్రజల్లో అత్యంత బలం కలిగిన మేము ఉన్నాం, మీరందరూ బలం లేనాలి. కాబట్టి మమ్మల్ని ఎదుర్కోవాలంటే కనీసం మాకు వచ్చే మెజార్టీని తగ్గించాలనంటే, కనీసం కొన్ని చోట్ల మీరు డిపాజిట్లు దక్కించుకోవాలనంటే మీరందరూ కలిసి రావాలేమో. మేము సింగిల్ గానే వస్తాం. మేము మళ్ళీ సవాలు విసురుతున్నాం. ఒకవేళ మీకు కుదరపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, కలేజా లేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణ, ఆ పక్కన కర్ణాటక, ఆ పక్కన ఒరిస్సా, ఇంకా తమిళనాడు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలని వాళ్ళని కూడా ఎంటేసుకొని, ఎటు మీడియా వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఎందుకంటే 3 మీడియా సంస్థలు ఉన్నాయి, అడ్డగోలుగా వార్తలు రాశారు. వాళ్ళని కూడా వెంటేసుకొని ఒకేసారి రండి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారో స్పష్టంగా కనపడబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175కు 175 ఏదైతే మేము అనుకున్నాం, ఆ టార్గెట్ మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం. సో కృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది 175 ఈసారి. వై నాట్ 175 అనేది మీరు టార్గెట్? కవిత గారు ఒక్క మాట, ఈ రాజకీయ పార్టీల్లో బీజేపీ 170 స్థానాల్లో రేపొద్దున పోటీ చేస్తారని చెప్పగలరా డైరెక్ట్ గా? సో అక్కడ పొత్తు ఉంది కదా, జనసేనతో కలిసి పోటీ చేస్తామంటున్నారు. అండ్ ఇప్పుడు టీడీపీ కూడా జాయిన్ అవుతుంది కదా. కాదు, జనసేన ఏమో వాళ్ళతో పొత్తులోకి వెళ్తుంది, వాళ్ళ దగ్గర ఏదో సీట్లు పంచుకున్నారు, మళ్ళీ వీళ్ళేమో పొత్తులో ఉందంటారు. ఒక క్లారిటీ ఉండదు వీళ్ళకి. తెలుగుదేశం చెప్పగలరా 170 స్థానాలు నేను అభ్యర్థులు పెడతాను, లేదు కూడా జనసేనకు ఇప్పుడు 20 ఇస్తున్నానని చెప్పి ఈ రోజు డిసైడ్ చేసి చెప్పగలరా? వీళ్ళు ఏంటని చెప్పేది, వీళ్ళు ఇంకో 2 నెలలైనా చెప్పలేదు. సో వీళ్ళు ఎన్నికలకు వచ్చే ముందు ప్రజలను ఇలా మభ్యపెట్టి ఎన్నికలకి నామినేషన్లు వేసే దగ్గర ఏదో కలగోల గంపగా ఏదో డిసైడ్ చేసి పోతారు. మేము 175 మంది అభ్యర్థులు ముందే ఫిక్స్ చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఇదిగోండి మా అభ్యర్థులు వీళ్ళు, మీరు ఎవరిని తెచ్చుకోండి అని చెప్పి ముందే అనౌన్స్ చేస్తా ఉన్నాం మేము. సో కృష్ణ గారు అక్కడ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. వాళ్ళ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళని కాపాడుకునే పరిస్థితి తెచ్చుకోమని చెప్పండి. వాళ్ళే వాళ్ళ అధినాయకత్వం మీద 23 మంది పోతే అంతే మొదలు పెట్టారు. 23 ప్రజల కన్నా ముందు మీ పార్టీలో నాయకులే మిమ్మల్ని నమ్మలేని పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు మీ మీద మీ నాయకులు కూడా నమ్మలేని పరిస్థితిలోనే మీ పార్టీని వదిలి ఈ రోజు నాయకులు కూడా బయట రావడం జరుగుతుంది. మీరు చేసిన కష్టదాలకి మీరు ఎమ్మెల్యేల మీద వేటు వేయటం, మీరు తీసుకున్న అభద్రతా నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేలు బలి చేయడం అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. మీ అభ్యర్థులు మారుస్తున్న అభ్యర్థులు అధినాయకత్వం చేసినటువంటి మధ్యప్రదేశ్, మొన్న రాజస్థాన్, ఇక్కడ ఎలక్షన్ జరిగినాయి కదా, బీజేపీ సిట్టింగ్లు అందరికి సీట్లు ఇచ్చిందా? సిట్టింగ్లు అందరికి సీట్లు ఇచ్చిందా? అంటే మీరు సిట్టింగ్లు కొంతమంది మార్చారు కదా, అంటే వాళ్ళని మీరు బలి చేశారా? స్ట్రైట్ గా అడుగుతున్నా, సమాధానం చెప్పండి. మీరు పోయినసారి మీ దగ్గర 150-160 సీట్లు పోటీ చేసి ఉంటాం కదా ఏపీలో, మళ్ళీ అదే క్యాండిడేట్లకు మళ్ళీ సీట్ ఇస్తారు అప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా? అంటే వాళ్ళని బలి చేసినట్ట మారిస్తే? ఇక్కడ మేము ఎవరికి అభ్యర్థులను ఇవ్వాలి? ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నాలని ఎంపీకి పంపిస్తున్నాం, ఎంపీగా ఉన్నాలని ఎమ్మెల్యేలకు తీసుకోవచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాలని రేపొద్దున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు. అది మా పార్టీ స్టాండ్, అది మా పార్టీ నిర్ణయం. మా వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు నాకు అర్థం కావట్లా. వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని కూడా మార్చడానికి రాష్ట్ర ప్రజలు మంత్రులకు సీట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు గుజరాత్ లో మంత్రులకు సీట్ ఎందుకు ఇవ్వలేదు? కొంతమంది మంత్రులు ఎందుకు తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు ఆ ప్లేస్ లో?
అంటే ఆ మంత్రులు పనికి చేశారా? వయసు దాటిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మేము ఇంకా చేయమని మీకు వచ్చేటప్పటికేమో మీరు చేస్తే అన్ని కరెక్ట్, యువతలో ఏమన్నా మార్పులు చేసుకుంటే తప్పు అన్న. మీరు చేస్తే అన్ని అదే పనులు, మేము చేస్తేనే అన్ని అదే పనులు అంటే ఎట్లన్నా ఇది భావ్యం కాదు కదా. మీరు రాజకీయ పార్టీ, మేము రాజకీయ పార్టీ కాదు, మీరు పెద్ద రాజకీయ పార్టీ, మాదేదో కొద్దిగా చిన్న ప్రాంతీయ పార్టీ. మీకున్న రూలు మాకు వర్తిస్తుందంటే ఎట్లా? మేము ఎవరిని ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు. రానున్న రోజుల్లో ప్రజలే తెలుస్తారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తే ఇంటికి పంపిస్తారు. మీరే అన్నారు కదా 2019లో మీరు కలిసి పోటీ వచ్చారు, 2014లో మిమ్మల్ని 19లో ఓడగొట్టారని చెప్పేసి. ఆ రోజు మేము చేసిన పరిపాలన నచ్చక అయి ఉండొచ్చు, ప్రజలు మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు మీకు అవకాశం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది అందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాల్సింది 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి. సామాన్యులు ఎవరైనా సరే కానీ ఒక సామాన్యుల మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ 4.5 సంవత్సరాల్లో ఎందుకు గ్రామాల్లో మీరు రోడ్లు వేయలేకపోయారు? రాష్ట్ర రహదారుల పరిస్థితి ఎవరు చెప్పారు వేయలేదని? ఎవరు ఎక్కడ మీకు 2019 నుంచి రోడ్ వర్షంతో దెబ్బతిన్న రోడ్లు మీరు ఎక్కడ బాగు చేశారు? కనీసం ప్రూఫ్ తో సహా నేను ఫోటో లెక్కలు చెప్తాను వినండి. మీరు హయాంలో అంటే మీ చంద్రబాబు, మీ బీజేపీ కలిపి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రోడ్ల మరమ్మతులకు సంబంధించి మీరు ఖర్చు పెట్టిన ఖర్చు 2,954 కోట్లు, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 4 ఏళ్లలో ఖర్చు పెట్టిన 4,149 కోట్లు, రాష్ట్ర 4,325 కోట్లు, మా హయాంలో ఖర్చు పెట్టింది 7,340 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి మీ హయాంలో మీరు ఖర్చు పెట్టింది 3,160 కోట్లు, మేము ఖర్చు పెట్టిన 5,444 కోట్లు. మీరు దిగిపోయే సమయానికి 73,000 కిలోమీటర్ల రోడ్లు మొత్తం వేయాలని చెప్పి 73,000 కిలోమీటర్లు వేయాలని చెప్పి జీవో ఇచ్చారు సార్ దిగిపోయే సమయానికి. అంటే 73,000 కిలోమీటర్లు వేయకుండా గుడ్డిగాడికి పల్లెతో దిగిపోయారు. చెప్తున్న లెక్కలకి చేస్తున్న దానికి సంబంధం లేదు. గుజరాత్ లో ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు మీ మంత్రులు సామాజిక బస్సు యాత్ర అని చెప్పి నరేంద్ర మోడీ ఏం చేశాడు? నరేంద్ర మోడీ ఏం చేశాడు సార్? అమిత్ షా ఏం చేశాడు? గుజరాత్ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నికలు బహిష్కరించారు. మాకు రోడ్లు లేవు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అని చెప్పి ఎన్నికలు బహిష్కరించారు పోయింది సార్ 2022లో. మీ మంత్రులు ఏదైతే ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర అని చెప్పి బస్సు యాత్ర తిరుగుతున్నారో వాళ్ళని ఒకసారి మీరు అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి తీసుకోండి మీ గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రజలకు అవసరం మన ప్రభుత్వానికి ఉంది. అది మీరైనా సరే, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అయినా సరే, ఎక్కడన్నా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుని ప్రజలకు అవసరం స్పష్టంగా చెప్తున్నా. మీరు అబద్ధాలని పదే చెప్తే అది నిజమైపోయిందని అనుకుంటే ఇప్పుడున్నది ఈనాడు యుగం కాదు, ఇంటర్నెట్ యుగం అన్నది భ్రమ. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తారనుకుంటే అలనాడు ఇందిరాగాంధీ గారిని కంటిన్యూ చేసేవాళ్ళు, లేకపోతే వాజ్పేయి ఎక్స్ప్లెయిన్ చేయాలేమో. కృష్ణ గారు ఓవరాల్ గా అక్కడ 175 టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మారుస్తుంది. అదే టార్గెట్ రీచ్ అవుతామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది. బట్ బీజేపీ, జనసేన ఇంక్లూడింగ్ టీడీపీకి సంబంధించి సీట్ షేరింగ్ రేషియో ఎలా ఉంటుంది, పవర్ షేరింగ్ అనేది ఒక మీ తరఫున ఒక పొత్తు కనుక ఉంటే టీడీపీ కూడా జాయిన్ అవుతుంది అనేది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి న్యూస్. అయితే అక్కడ సీఎం అభ్యర్థి ఎవరవుతారు, పవర్ షేరింగ్ కూడా ఉంటుందా అనేది? ఈ రోజు మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం అయినా కూడా వ్యక్తిగత నిర్ణయం కాదు. వ్యవస్థ భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం సమిష్టి నిర్ణయం ఉంటుంది. మా పార్లమెంటరీ బోర్డు తీసుకునే నిర్ణయం ఉంటుంది. ఈ రోజు మేము వచ్చి మాకు పొత్తు కావాలని అడిగే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చి మాత్రమే పొత్తుల కోసం వాళ్ళు అడగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చింది తీసుకునే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. మరొకసారి నేను స్పష్టం చేసి చెప్తున్నాను, 2024లో ఆంధ్రప్రదేశ్ లో పాలించబోయే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ
ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇది మాత్రం మీరు నోట్ చేసుకోవచ్చు. 24 ఆంధ్రప్రదేశ్ పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య భూమిక పోషించబోతుంది. ఎస్, మరి సీఎం ఎవరవుతారు? 3 పార్టీల తరఫున ఒక ఉమ్మడి క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తారా, లేకుంటే అక్కడ పవర్ షేరింగ్ అనేది కూడా ఉంటుందా, విడతల వారీగా సీఎం అని? పొత్తు మీద క్లారిటీ లేకుండా పొత్తు గురించి మాట్లాడటానికి ఇక్కడ ఎవరు రాష్ట్రంలో ఏ నాయకుడికి కూడా అర్హత లేదు. ఎందుకంటే అది కేవలం మాది సెంట్రల్ పార్టీ, సెంట్రల్ నుంచి వచ్చే నిర్ణయం మాత్రమే. కేంద్రం నుంచి మనకి నిర్ణయం తెలియజేస్తారు, వాళ్ళు మాత్రమే చెప్తారండి. ఈలో ఇది కృష్ణానో లేకపోతే వెంకటరెడ్డి గారు ఎవరో చెప్తే అది దాన్ని ఒక పాయింట్ గా మనం తీసుకోవడానికి లేదు. కేవలం మాకు పార్లమెంటరీ బోర్డు ఉంది, ఆ సభ్యులు మాత్రమే పొత్తుల గురించి నిర్ణయిస్తారు. ఎప్పటిలోగా వస్తుందండి? అప్పటి వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మేము స్వతహాగా ఎదగటానికి మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే జనాలకు మా కార్యక్రమాలు తీసుకెళ్తాం. సో ఫైనల్ గా ఎప్పటి వరకు వస్తుందండి పొత్తు అనేది? ఏ డేట్ లోగా కెన్ వి ఎక్స్పెక్ట్ దట్? ఆల్రెడీ మీరే ఎడింగ్ చేస్తున్నారు కదండి, సంక్రాంతి జనవరి 15th లోగా వస్తుంది అనేది మీరే ఆల్రెడీ thumbnails పెడుతున్నట్టు చూస్తున్నాం మేము గత 2-3 రోజుల నుంచి. మాకు మా పార్టీ అధినాయకత్వం మాకు ఇచ్చింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మన భారతీయులు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ చేరువవ్వాలి, దాని మీద మీరు పనిచేయండి అని చెప్పారు. మేము అదే పద్ధతిలోనే మేము పనిచేసుకుంటూ వెళ్తాం. బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, ప్రతి బూత్ లో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఉండాలని ఒక మ్యాండేటరీ తీసుకుని మేము ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా పనిచేస్తాం. సో నెక్స్ట్ సర్కార్ లో బీజేపీ కీలకం కాబోతోంది, అంతేనా? ఇది 100%. మళ్ళీ మనం కావాలంటే మీరు మళ్ళీ మనం డెఫినెట్ గా నెక్స్ట్ సర్కార్ లో కీలకం కాబోతుందా? నెక్స్ట్ సర్కార్ బీజేపీతో అవుతుందా? ఈ రెండు కూడా డిఫరెంట్ అనేవి ఉన్నాయి కదా ఇష్యూస్. బీజేపీ లేకుండా సర్కార్ ఫామ్ అవుతుంది. ఎస్. సో వెంకటరెడ్డి గారు, బీజేపీ లేకుండా సర్కార్ ఫామ్ అవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉంది. మీరు ఫైనల్ గా కంక్లూడింగ్ అలా అయితే ఎలా ఉంటుంది పరిస్థితి అని? బీజేపీ లేకుండా సర్కార్ ఫామ్ కాదంటే మరి ఎక్కడ దేంట్లో మన నేషనల్ లెవెల్లో చెబుతున్నాడు. మన ఏపీలో అయితే బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కాదు కదా, పక్కన ఇంకెవరన్నా టీఆర్ఎస్, బోఆర్ఎస్ అట్లాంటి వాళ్ళని కలుపుకొని వచ్చినా ఇక్కడ ఏం చేసేది లేదు. ఆల్రెడీ ఆ ప్రభుత్వాన్ని చూశారు కదా, ఆ 3 కలిపిన ప్రభుత్వమే అది. అయితే జనసేన పోటీ చేయడం మద్దతు ఇచ్చారు. బట్ వీళ్ళు పోటీ చేశారు, కేబినెట్ లో వీళ్ళు పంచుకున్నారు, వాళ్ళు ఆడ పంచుకున్నారు. తెలుగుదేశం అక్కడ 2 మంత్రి పదవులు పంచుకుంది, ఇక్కడేం బీజేపీ వాళ్ళు 2 మంత్రి పదవులు పంచుకున్నారు. ఆ కేబినెట్ నిర్ణయాల్లో ఏల పాత్ర ఉంది. అమరావతి నుంచి మొత్తం ప్రతి దాంట్లో ఏళ్ళ నిర్ణయాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇద్దరు కలిపి తీసుకున్న నిర్ణయాలే కదా. మరి వీళ్ళందరూ కలిపే కదా వ్యతిరేకించింది. మళ్ళీ ఒకసారి వ్యతిరేకించినాక మళ్ళీ వీళ్ళ మీద అనుకూలంగా వీళ్ళు ఈ లోపు 4 ఏళ్ళు ఏం సాధించారని వీళ్ళ మీద వెళ్తారు చెప్పండి. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మేమే మళ్ళీ అధికారంలోకి వచ్చేది. అట్లా ఎట్లా కాదు, మీరు అన్నట్టు 120, 130తో కాదు, 151కి మించి 175కి దగ్గరగా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. సో మా దగ్గర అయితే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని కాదు, ఏ రాజకీయ పార్టీకి మా దగ్గర చోటు ఉండదు. ఎందుకంటే మేము ఎవరితో కూడా పెట్టుకోం కాబట్టి. మీరు ఏమైనా పక్క రాష్ట్రాల్లో ట్రై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం వీళ్ళకి ఛాన్స్ లేదు. తెలంగాణలో ఏమన్నా లేదంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఏమన్నా ఖాళీ ఉంటే అక్కడ ట్రై చేసుకోండి. ఎన్నికలు అక్కడ కూడా 2024లో పార్లమెంట్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఏమైనా ట్రై చేసుకోండి. ఇక్కడైతే నో ఛాన్స్. సో కృష్ణ గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓవరాల్ గా పొత్తు అనేది. ఇక్కడైతే నేను టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురిది సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి డిస్కషన్స్ ఢిల్లీలో జరుగుతున్నాయి. బట్ మీకు ఇంకా అధిష్టానం నుంచి ఆదేశాలు రాలేదు కాబట్టి మీరు వేచి చూస్తారు. బట్ ఆ తర్వాత అయితే మళ్ళీ మనం మాట్లాడుకుందాం కృష్ణ గారు. తప్పకుండా. ఎస్ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ద షో అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిస్కషన్స్. అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.